ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించే మళ్ళీ చెప్తున్నాను. ఈ థమ్ ఫింగర్ దగ్గర ఈ విశుద్ధ చక్ర, ఓకే, ఇక్కడ నెక్ లెవెల్లో మనకు థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. దీన్ని ప్రెషర్ ఇవ్వడం చెప్తాను ఇప్పుడు, ఓకేనా. దీన్ని ఈ థమ్ ఫింగర్ ని ఇలా కొద్దిసేపు మనం ఊరికే పడుకున్నప్పుడు ఉట్టిగా ఇలా పట్టుకొని ఉండొచ్చు, ఎక్కడైనా టైంపాస్ కి కూర్చున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ అలా. లేదా పిల్లలకు మాత్రం ఇలా జస్ట్ ఈ ప్లేస్ కవర్ అయ్యేలాగా ఇలా కూర్చుండి లెసన్స్ వినేటప్పుడు క్లాస్లో టైం లేదు అనకుండా అలా రెండు వైపులా చేయాలి. హైపో కానీ హైపర్ కానీ రెండు బ్యాలెన్స్ లో ఉంటాయి. నిన్న కలర్స్ చెప్పాను, ఓకేనా. అండ్ అరౌండ్ ద నెయిల్, నేను మళ్ళీ గ్రూప్ లో పిక్ పెడతాను తర్వాత. అరౌండ్ ద నెయిల్ మేతి స్ట్రిప్ చేసి పెట్టాలి అరౌండ్ ద నెయిల్, ఓకేనా. లేదా ఈ నెయిల్ ని ఎట్లా ప్రెజర్ ఇచ్చుకోవాలో చెప్తాను. ఇలా 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 ఈ ఈ లాస్ట్ చివరి ఎడ్జ్ ఉంది కదా నెయిల్ అండ్ స్కిన్, ఆ బార్డర్ ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా 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 మామూలుగా కూర్చున్నప్పుడు బార్డర్ ను ప్రెస్ చేస్తూ ఎవ్రీ ఫింగర్ కూడా చేయొచ్చు. స్పెషల్ ఫర్ దీన్ని మాట్లాడుతున్నా. అండ్ ఇది హెడ్, థంబ్ ఇస్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్, మన ఈ ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా. అయితే ఇక్కడ తలనొప్పులు లేసినా కూడా ఇక్కడే. అండ్ టీత్, టోటల్ టీత్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే. బ్లాక్ కలర్ అప్లై చేయొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. తల వెంట్రుకలు నల్లగా ఉండాలన్నా బ్లాక్ కలర్ అప్లై చేయాలి. అండ్ మేతి సీడ్స్ చెప్పా కదా, ఇదంతా కూడా థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ కింద ఇది కఫ్ జాయింట్ అంటారు. ఈ కఫ్ జాయింట్ కింద కూడా మీరు ఇక్కడ ప్రెజర్ ఇవ్వచ్చు. ఇక్కడ వరకు కూడా మీకు థైరాయిడ్ గ్లాండ్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ మనకి హెడ్ ఆఫ్ ద గ్లాండ్ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్. అండ్ హెడ్ నుండి ఏదైనా ఆర్డర్స్ వస్తేనే కదా కింద బాడీ అంతా వర్క్ చేస్తుంది. హెడ్ ఆఫ్ ద గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు ప్రెజర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బటానీ సీడ్ పెట్టుకోవచ్చు, ఓకే. అండ్ వెనకకి కూడా ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ పైన నెయిల్ కింద ఫోల్డింగ్ పైన. అండ్ ఇంకొకటి రెండు ఈ వాత్ కఫ్ అంటే పిత్తు కూడా ఇందులో మిక్సింగ్ అవుతుంది. రెండే గీతలు ఉన్నాయి కాబట్టి రెండు ఇందులోనే మిక్స్ అయిపోతాయి, వాత్ పిత్. ఇది కఫ్ జాయింట్. అయితే ఈ రెండింటికి కూడా మేతి పట్టి రెగ్యులర్ గా అప్లై చేస్తే అద్భుతం, చాలా అద్భుతం. హైపోథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, హైపోథైరాయిడ్ హైపోథాలమస్, పిట్యూటరీ, ఇవన్నీ హెడ్ కి సంబంధించినవి. మన బాడీని బ్యాలెన్స్ చేసే హార్మోన్స్. హార్మోన్లు ఏవి ఇన్బ్యాలెన్స్ ఉన్న బాడీలో ఇక్కడ మీరు మెతి పట్టి వేసుకోవచ్చు. అంటే థైరాయిడ్ కాకుండా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినా కూడా. ఎస్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఎనీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఎనీథింగ్. మేడం పైన కింద రెండునా? రెండు, పైన కింద. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది గ్లాండ్ ఏమని చెప్పాను, పిట్యూటరీ గ్లాండ్. అది కమాండ్ చేస్తేనే, హైపోథాలమస్ కమాండ్ చేస్తేనే పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కన్నిటికీ కమాండ్ చేస్తుంది నువ్వు ఈ వర్క్ చెయ్యి అని. అందుకే రెండు యాక్టివేట్ ఉండాలి, అవునా. అండ్ ఇక్కడ మనకి ఇంకా పీనియల్, ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది, అది కూడా మిడ్ బ్రెయిన్, ఓకే, మిడ్ బ్రెయిన్. ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు చేసింది అనుకోండి మేతి స్ట్రిప్. అండ్ ఈ మిడిల్ పార్ట్ సర్వైకల్, ఇక్కడ పెయిన్ ఉన్నా కూడా సర్వైకల్ మేతి పట్టి వేసుకుంటే ఇంకా దానికి కూడా మీకు బాగా. ఈ వర్టిబ్రాస్ C1 నుండి C7 వరకు ఇంతవరకే మొత్తం కవర్ అవుతాయి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు లోపల మన జుట్టు వేసుకునే లోపల ప్రాంతం నుండి C1 స్టార్ట్ అవుతుంది. మన ఇప్పుడు చూడండి మూమెంట్ ఉందా, ఈ మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే C1 అనేది ఇలా ఉంటుందండి. C1 అనేది ఇలా ఉంటుంది వర్టిబ్రా. దానికి ఇది తల హ్యాంగ్ అవుతుంది ఇలా 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 చుట్టూ మనం ఇలా ఇలా తిప్పుతా ఉన్నామా లేదా, ఇలా. ఇది ఫస్ట్ది. కాబట్టి ఇక్కడ ఏవైనా వర్టిబ్రాలు C1 to C7 ఉన్న వర్టిబ్రాస్ ఏది డిస్లోకేట్ అయినా, దానికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇక్కడ మేతి పట్టి వేసుకోవచ్చు. మీకు ఎందుకంటే కౌంట్ చేసుకుంటే కూడా మీకు పెన్నుతోని మీకు కౌంట్ చేసుకుంటే కూడా మీకు పెయిన్ తెలుస్తుంది. ఆ వర్టిబ్రాసి ఈ చుట్టూ బోను ఉంటుంది కదా, బోన్ టచ్ చేయండి, అందరూ టచ్ చేయండి, దాని పక్క ప్లేస్ టచ్ చేయండి, ప్రెషర్ ఇవ్వండి బాగా. మీకు ప్రెషర్ ఇస్తే కూడా తెలుస్తుంది వర్టిబ్రాస్ది. మీకు ఎక్కడైనా నొప్పి ఉన్నా కూడా తెలుస్తుంది. పిల్లల్ని కూడా మీ ఐ లెవెల్లోనే మీ బుక్స్ కానీ
కంప్యూటర్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఇలానే పెట్టుకోవాలి. ఇలా పెట్టారనుకోండి 100 kgs వెయిట్ మీరు వేస్తున్నట్టు తల మీద. అందుకని సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే లెవెల్లో ఉంటామో అప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే ఇలా వంచామో, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా హ్యాంగ్ చేసినప్పుడు ఇలా వంచితే ఎలా ఉంటుంది? దీన్ని ఇలా వంచితే దీని మీద బేర్ అవుతుందా? వెయిట్ బేర్ అవ్వదు కదా. అలా ఇది మెయిన్ ఇంపార్టెంట్ థైరాయిడ్. ఇంకొకటి థైమస్ గ్లాండ్ వేసుకోవాలా? వినాలి. 2 fingers కి వేసుకోవాలా? ఒకటే బోత్ సైడ్ వేసుకో. ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు థైమస్ గ్లాండ్ అనేది దాని పని పెరుగుదల వరకే ఉంటుంది అని చెప్తుంటారు, కానీ తర్వాత కూడా దాని పని మనకు ఉంది లోపల. మీరు ఈ థ్రోట్ పిట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి 4 fingers, నిన్న చెప్పాను కదా, ఎవరి ఫింగర్స్ వాళ్ళకే. పెద్దవాళ్ళు చిన్న పిల్లల మీద పెట్టకూడదు, వాళ్ళ ఫింగర్స్ మెజర్ చేయాలి. అయితే ఏంటిదంటే పెరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఈ థైమస్ గ్లాండ్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ట్యాపింగ్ చెప్పాలి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్నిసార్లు ట్యాపింగ్ విత్ స్మైల్ చేస్తూ ట్యాపింగ్ చేస్తూ ఉండాలి. ఎన్ని ఏజ్ ఎంత వరకు ఉంటే ఆ ఏజ్ రిలేటెడ్ ద ట్యాపింగ్. జస్ట్ ట్యాప్ 1 2 3 4 5 6 7 ఇలా. అదొకటి, ఇది నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫోర్ హెడ్, ఓకే, టెంపోరల్, టాప్ ఆఫ్ ద హెడ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్, 4 brains ఉంటాయి, 4 lobes ఉంటాయి. వీటికి మనకు తలని వస్తుంది, ఇక్కడ వస్తుంది అంటారు, ఇక్కడ వస్తుంది అంటారు, ఇక్కడ వస్తుంది అంటారు, హెడేక్ వస్తుంది అంటారు, వెనుకొని వస్తుంది అంటారు, అవునా? వాటికి మంచి టెక్నిక్ చెప్తున్నాను. ఎక్కడ సైడ్ నొక్కితే ఆ ఫింగర్ కి మేతి స్టిప్ వేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నోట్ డౌన్ దిస్. అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్, తర్వాత నోట్ చేసుకోండి. ఈ 4 fingers ఉన్నాయి కదా, బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 fingers, ఓకే, ఇలా ఫోల్డ్ చేసాం, ఓకేనా? ఇది ఒక ముద్ర, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, దీన్ని తీసుకురావద్దు ఇప్పుడు. ఇది ఫ్రంటల్, దిస్ ఇస్ ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్. అందరూ మనసులో అనుకుంటుండండి, ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్. ఇవి గుడ్డిగా, ఫ్రంటల్ అంటే ఏంటి? ఎఫ్ పి టి ఓ రాసుకోండి, ఇవాళ పెన్తో రాసుకోండి. ఎఫ్ పి టి ఓ ఫింగర్స్ మీద రాసేసుకోండి. ఎఫ్ పి టి ఓ ఇవాళ నేను నోట్ డౌన్. ఎప్పటికని ఫ్రంటల్ అనగానే ఇక్కడ హెడేక్ వస్తుంది అనగానే మీరేం చేయాలి? ఇక్కడ మెతి స్ట్రిప్ వేసుకోండి 3ంటికి. వాత పిత్త గఫ దోషాలు. ఎప్పుడు హెడేక్స్ ఎప్పుడు వస్తాయి? వాతం పెరిగినప్పుడే హెడేక్స్ వస్తాయి. పిత్తం పెరిగినా, కఫం పెరిగినా, నెత్తిలో అంతా దిమ్మన్నట్టుగుంది, బరుగుంది, మెత్తగా ఉంది అంటారు. ఎప్పుడు కఫం చేరినప్పుడే అవుతుంది, ఫ్లేమ్ ఫామ్ అయినప్పుడే ఇరిటేషన్ వస్తుంటది, అవునా? అప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సింపుల్ థింగ్, దిస్ ఈస్ అ సింపుల్ థింగ్. అండ్ వీటికే కాకుండా టోటల్ 33 vertebrae ఉంటాయి. ఆ 33 vertebrae ఈ ఫింగర్స్ రిలేటెడ్ లో ట్రీట్మెంట్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. హెడేక్ వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ అయినా వచ్చినా కూడా హెడేక్ వస్తుంది. ఇప్పుడు హెడేక్ వచ్చినా బ్యాక్ పెయిన్ వస్తుంది, రిలేటెడ్, మనం గమనించాం. అండ్ చూడండి, ఇది ఏమన్నాను? లాస్ట్ ఫింగర్ ఆక్సిపిటల్ ఏంటి? కళ్ళకు సంబంధించిన వాటికి అది మేనేజ్ చేస్తుంది, వెనుక నుండి మేనేజ్ చేస్తుంది. రెటినా ఇక్కడ నుండి మన రెటినానే కదా. రెటినాను కంటికి సంబంధించిన వాటికి ఏవైనా కూడా ఈ స్మాల్ ఫింగర్ అండ్ సర్వైకల్ కూడా స్మాల్ ఫింగర్. ఇక్కడ 2-3 ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సర్వైకల్ కి అండ్ కిడ్నీస్ కి, టెంపోరల్, ఆక్సిపిటల్. మీకు హెడేక్ వచ్చింది ఆక్సిపిటల్లో అంటే లిటిల్ ఫింగర్ యూజ్ చేయాలి. సింపుల్ థింగ్. 3 వాటికి మేతి స్ట్రిప్ వేయాలి. అండ్ జ్వరం, ఫీవర్స్ వచ్చినప్పుడు ఇందులో ఇది ఇన్ఫినిటీ అండి. ఇది అంటే థియరిటికల్ గా చెప్పాలంటే ఒక్క ఫింగర్ ఇది చాలా రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్ అండ్ ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్,
కిడ్నీ, ఇయర్ హోల్స్, బాడీ హోల్స్ గురించి సింపుల్ గా చెప్తాను, మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది అర్థమైంది కదా ఇప్పటివరకు? ఎఫిటివ్ బ్రెయిన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఆర్గాన్స్ ఉన్న ఇవన్నీ కదా, వీటికి బ్రెయిన్ రిలేటెడ్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి వీటికి ప్రెషర్ ఎలా ఇవ్వాలో చెప్తాను నేను ఇవాళ. ఇది కంపల్సరీ ప్రొద్దున లేవగానే కానీ డైలీలో ఎనీ టైం అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ చేస్తుంటే టోటల్ ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. బ్రెయిన్ రిలేటెడ్ ప్లస్ ఆర్గాన్ రిలేటెడ్. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఐ ఆర్బిట్ మసాజ్ అంటాం. ఐబ్రాడ్, ఈ ఆర్బిట్ ఉంటుంది కదా, ఈ ఆర్బిట్ చుట్టూ కూడా బ్రెయిన్ రిలేటెడ్ అన్ని ఆర్గాన్స్, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, ఇవన్నీ కూడా కొన్ని మెరిడియన్స్ చెప్పాను కదా, పాత్వేస్, ఎనర్జీ పాత్వేస్. కొన్ని కళ్ళ నుండి కిందికి ఎండ్ అవుతాయి, కింది నుండి ఇక్కడ ఎండ్ అవుతాయి, ఇక్కడ కొన్ని స్టార్ట్ అవుతాయి, కొన్ని ఎండ్ అవుతాయి. యూరినరీ బ్లాడర్ మెరిడియన్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది ఫేస్ లో. ఓకే, ట్రిపుల్ వార్మర్, ఎస్ఐ, ఈ ఫేస్ డయాగ్నోసిస్ అంటారు. ఫేస్ లో ఇప్పుడు కాస్మెటిక్ దాంట్లో కూడా ఇది యూజ్ చేస్తారు. అయితే అందుకు ఇవి అన్నిటిని మనం రోజు ఏమీ లేకపోయినా చేసిందనుకోండి, వచ్చేవి రాకుండా బ్యాలెన్స్ చేయగలుగుతాం. అందుకని ఈ పిల్లలకు కంటి చూపు, డిస్టెన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, నియర్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా ఐసైట్లన్నీ కూడా కవర్ అయిపోతాయి. కళ్ళకు సంబంధించిన అన్ని రాకుండా ఉంటాయి. వాళ్ళకి స్ట్రెయిన్ అవుతారు, బుక్ పట్టుకొని చదువుతా ఉంటారు, అవి స్ట్రెయిన్ అవుతా ఉంటారు. జస్ట్ రిలాక్సేషన్ గా, జస్ట్ ఫెదర్ టచ్ లాగా వాళ్ళకు నేర్పించామనుకోండి, వాళ్ళ చేతులతో, మనం ప్రెస్ చేయొద్దు, జస్ట్ చూడండి ఇలా ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు కూడా పెట్టండి, చేసుకుంటూ ఉండండి. మంచి రిలాక్సేషన్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. పైన ఐబ్రో బోన్ పైన చేయండి, జస్ట్ ఫెదర్ టచ్, బాగా ప్రెస్ చేయవద్దు. ఇప్పుడు రివర్స్ ఒక 2 రౌండ్ చేయండి. ఇక్కడ లోపల కూడా ఇన్నర్ సర్కిల్ కూడా ఉంటుంది, ఇన్నర్ సర్కిల్ కూడా మీరు చేయాలి. జస్ట్ ఇది చాలా యూస్ఫుల్ అండి. సైనస్ ప్రాబ్లం, సైనస్ ఇక్కడ వరకే, ఇదంతా ప్లస్ ఇదంతా ఇక్కడ మనకు ఫ్లెమ్ ఫామ్ అవుతుంటుంది, వాటికి కూడా చాలా యూస్ఫుల్. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు చెవి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు పంచభూతాలు చెప్పారు కదా, వాటికి కూడా రిలేటెడ్ అండి, గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు ఏవైతే చెప్పానో వాటికి కూడా ఒక్కొక్కటి, నోజ్, ఐస్, ఇయర్స్, మౌత్, టంగ్, ఇవన్నీ కూడా పంచభూతాలకి రిలేటెడ్. అది కూడా చెప్తాను తర్వాత. చూడండి, ఇయర్ ఉంది కదా, ఇయర్ ని గుంజీలు తీపిచ్చేవాళ్ళు కదా ఇంతకుముందు పనిష్మెంట్ పిల్లలకి. ఎందుకోసము? రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు కూడా బ్యాలెన్స్ గా ఉండడం కోసం ఇవి పట్టుకొని గుంజీలు. ఇది ఆరిక్యులర్ థెరపీ అంటారు. ఆరిక్యులర్ మీన్స్ చెవి. ఈ చెవి మొత్తం అనేది ఒక బేబీ మదర్ వూమ్ లో ఉన్నప్పుడు తల క్రిందులు పెట్టి ఎలా ఉంటుందో ఆ షేప్ అన్నమాట. ఈ కమ్మ పెట్టుకున్న ప్లేస్ అనేది తల, ఇదంతా కాళ్ళు లోపలికి మర్చుకున్న బేబీ షేప్ అన్నమాట. అయితే ఏం చేయాలి, మీరు వి షేప్ పెట్టండి, వేళ్ళని వి షేప్ పెట్టేసి ఈ చెవి కనిపిస్తుందండి, చెవికి చుట్టూ మసాజ్ చేయాలి. 2 చెవులు ఇలా, చెవి చుట్టూ కూడా అన్ని ఆర్గాన్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇది చేయాలి. అండ్ ఈ చెవి పైన పట్టుకొని పైకి లాగండి, ఇలా పైకి లాగండి. ఇవన్నీ సింపుల్ థింగ్, కానీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ పక్కకి వెనక్కి లాగండి, పక్కకు పట్టుకొని వెనక్కి లాగాలి. వెనక్కి అంటే 4 సైడ్స్ మనము యాక్టివేట్ చేస్తున్నాం. మనం కిందికి పట్టుకొని కిందికి లాగండి. ఓకే, వీటికి అన్నిటికీ ఆర్గాన్ ప్లస్ బ్రెయిన్ రిలేటెడ్ పాయింట్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ నోజ్ ను ఈ మిడిల్ ఫింగర్ తోని ఇలా ఇలా నోజ్ మిడిల్ ఫింగర్. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టుకొని ఇలా, ఇక్కడ ఈ సైనస్ అనేది ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ నుండి
ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ నుండి ఇలా. అండ్ నోస్ బ్లాక్ ఉన్నప్పుడు టెక్నిక్ వీడియో పెట్టాను, చూసారా లేదా తెలియదు నాకు అందరికి. నోస్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి అండ్ ప్రాణాయామ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. ఇక్కడ సేమ్ ఇండెక్స్ ఫింగర్, మీ ఇండెక్స్ ఫింగర్ పట్టేంత మీకు డీప్ ప్లేస్ దొరుకుతుంది ఈ చివరి ఎండ్ ఆఫ్ ద నోజ్. ఓకే, ఇలా పెట్టండి, ప్రెస్ చేయండి. ఓకే, ఇలా ఇలా రొటేట్ చేయండి. ఓకే, ఇలా చేయాలి. జస్ట్ మధ్యలో మిడిల్లో, ఈ మిడిల్లో దీన్ని ఇలా ఇలా అనాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా ప్లేస్ మిడిల్ ఆఫ్ ద నోజ్లో, ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిది. ఇలా ఇలా జస్ట్ స్కిన్ని మూవ్ చేయాలి, అంతే. స్కిన్ని మూవ్ చేయాలి. అర్థమైందా? నోస్. ఓకే, నౌ చూడండి, లిప్స్ చుట్టూ, లిప్స్ చుట్టూ. ఓకేనా? దిస్ వన్. నౌ నెక్స్ట్ ఈ మన చిన్ ఇది ఉంటుంది కదా, చిన్, ఈ చిన్ బోన్ ఉంటుంది, చిక్ బోన్. ఈ బోన్ని ఇక్కడ కింద థమ్ ఫింగర్ పెట్టి కింద వైపుకి, ఇక్కడ లోపల వైపుకి అండ్ ఈ పైన వైపుకి, చీక్స్ అండ్ చిన్ ఇది కవర్ అయ్యేలాగా ఇక్కడ ప్రెస్ చేయండి. మనకు ఏదైనా ఇక్కడ పెయిన్ ఉందంటే దానికి సంబంధించిన ఆర్గాన్ రిలేటెడ్ మనకు లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది అని అర్థం. మీకు పెయిన్ దొరికిందంటే కథం. అక్కడ మీరు ఒకటి బటానిసిన్ పెట్టండి కింద వైపుకి, ఇక్కడ ఈ చెవి కింద భాగం నుండి వచ్చే బోన్, మన స్కల్ యొక్క ఈ బోన్ ఉంటుంది కదా, లోయర్ జా నుండి కిందికి ప్రెస్ చేయండి. ఇలా ఇలా మీరు గమనించండి. ఎక్కడైనా పెయిన్ ఉంటే మాత్రం అక్కడ మీరు పెట్టుకోండి బటానిసిన్. కొందరికి ఇక్కడ కూడా జా జాయింట్ దగ్గర స్టిఫ్ అవుతుంటుంది స్కిన్, మీరు అక్కడ రెగ్యులర్ గా పెట్టి చూడండి. లేదా మెంతులు కొన్ని పోసి గడ్డపట్టి వేస్తారు చూడండి, అట్లా గడ్డపట్టి వేసినా కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రిలాక్స్ అవుతుంది, ఇక్కడ మజిల్ అంతా ఆ టెన్షన్ అనేది పోతుంది, స్మూత్నెస్కి వస్తుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ మనం మెంతి సీడ్ పెడతాం కాబట్టి జరుగుతుంది. అర్థమైందా? ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ముక్కు ఇవన్నీ తెలిసినాయి కదా మీకు. ఓకేనా? నెక్స్ట్ ఈ బోన్, కాలర్ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ ఇది ఏంటి అంటే కిడ్నీకి సంబంధించిన పాయింట్ ఉంటుంది. కొంచెం 2 వేళ్ల దూరంలో జస్ట్ మీకు అందకపోతే ఇట్లా పెట్టండి, ఇలా పెట్టేసి ఇలా ప్రెజర్ ఇవ్వండి. అనీజీగా ఉన్న పిల్లల్లో బలము ఫెటిగి ఉన్న మీకు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇలా ప్రెజర్ ఇవ్వడం చేయండి. జస్ట్ 1-2 minutes మీరు ప్రెజర్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ బ్రెత్ ఇంప్రూవ్మెంట్ కోసం, లంగ్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండడం కోసం మనకు ఒక పాయింట్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ కాలర్ బోన్ అంటే వి షేప్, ఇక్కడ మనకు ఈ షోల్డర్ జాయింట్ వచ్చింది. ఓకేనా? జాయింట్ నుండి ఈ మూల నుండి మీకు లాస్ట్ కార్నర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి రండి. ఓకే, ఇక్కడ ఈ మీకు లంగ్ పాయింట్ అంటారు ఇది. ఓకేనా? ఇటువైపు మీ థమ్ ఫింగర్ పెట్టాలి. ఓకేనా? థమ్ ఫింగర్ పెట్టండి. పెట్టి ఇన్హలేషన్ చేస్తూ వెనక్కి వెళ్ళండి. మీకు ఇక్కడ పెయిన్ ఉంది అంటే దానికి సంబంధించింది ఏదైనా ఉన్నది అని అర్థం. పెయిన్ తగ్గుతుంది మళ్ళీ తర్వాత. మీరు రోజు చేస్తూ ఉండాలి. లేదా ఒక బటానీ సీడ్ పెట్టండి. మీరు కరస్పాండెన్స్ సిస్టంలో లంగ్స్ చూపించాలి నిన్న, ఇక్కడ లేదా ఇక్కడ బటానీ సీడ్ పెట్టొచ్చు. ఇది లంగ్స్ కరస్పాండెన్స్. ఈ ఎత్తు ప్లేస్ అనేది లంగ్స్. బ్రెత్లెస్ అయినప్పుడు కూడా మీరు స్మూత్ ఎడ్జ్ పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్ కి కింద అడుగు భాగం, దాంతో కూడా ప్రెషర్ ఇవ్వచ్చు. పల్స్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఇదొకటి. అండ్ మీకు ప్రాణాయామ పాయింట్ అంటాం. అంటే కొందరికి బ్రెత్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది, వదలడము వాళ్ళకి కష్టం అవుతుంది. కొందరికి ఏమో బ్రెత్ కష్టం అవుతుంది తీసుకోవడము,
వదలడం ఈజీగా ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడే మనకు లంగ్స్ అనేది మంచి ఆక్సిజన్ తీసుకొని బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి దానికి 2 పాయింట్స్ ఉంటాయి, బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, కనిపిస్తుంది కదా చెయ్యి? ఓకే, గుడ్. మీ చూపుడు వేలు, వేరే చెయ్యి యొక్క చూపుడు వేలు మెజర్మెంట్ అన్నమాట. మీరు ఇలా లాక్ చేశారు. లాక్ చేసి మీ చేతి అంటే వెనక ముందు మనం ఇట్లా అడ్డంగా పెడతాం కదా చెయ్యి, తెలుస్తుంది కదా నేను చెయ్యి ఎలా పెట్టాను? ఈ అడ్డం. ఓకే, ఇది మీ టిప్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ ఇస్ అ పాయింట్. ఓకే, టిప్ ఆఫ్. ఇక్కడ ఒక బటన్ వేసి మీరు ప్రెస్ చేస్తే కూడా ఒక చిన్న లిటిల్ బిట్ పెయిన్ దొరుకుతుంది. కరెక్ట్ పాయింట్ ఉందంటే మీకు పెయిన్ దొరుకుతుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక బటన్ వేసి అప్లై చేయాలి. ఇదేంటి, మన ఆక్సిజన్ తీసుకున్నప్పుడు బాడీ అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా, అవునా కదా? టోటల్ బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ అందాలి. ఇది పైనుండి కిందికి మొత్తానికి వెళ్ళడానికి కోసం ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఖాళీలో చూపిస్తాను. ఆ ఖాళీలో కింద నుండి పైకి రావాలి కదా ఎనర్జీ, ఇన్హలేషన్ కోసం, ఇది ఎక్సలేషన్ కోసం ఈ పాయింట్ ఇప్పుడు చూపించింది. ఇప్పుడు చూపించేది ఇన్హలేషన్ పెంచుకోవడం కోసం. ఎవరైతే మీరు మీ బ్రెత్ ఎలా ఉందో చూసుకొని ఇన్హలేషన్ సరిగా లేదా ఎక్సలేషన్ సరిగా లేదా చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ ప్రెజర్ పాయింట్ యూజ్ చేసుకోవాలి. ఇది అర్థమైంది కదా? దిస్ ఈస్ ఫర్ ఎక్సలేషన్. ఓకే, నేను నా పాదాన్ని చూపిస్తాను. అక్కడ ఇన్హలేషన్ పాయింట్, ఇన్హలేషన్ బాగా జరగడానికి. ఒక్క నిమిషం, నేను కెమెరా కనిపిస్తుందా? ఈ బోన్ ఉంది కదా, ఈ బోను మీడియల్ బోన్ నుండి పక్కకి ఈ విడత దూరంలో, తంబు విడత దూరంలో, ఇది ఇన్హలేషన్ పాయింట్. మీరు అక్కడ ప్రెజర్ ఇవ్వండి, మీరు మెజర్ చేసుకొని ప్రెజర్ ఇవ్వండి. ప్రతిదీ ఒకటి ప్రెజర్ ఇవ్వాలి. మీరు ప్రెజర్ పాయింట్సే నేర్చుకుంటున్నారు మీరు. ఇది అద్భుతమైన ప్రాణాయామ పాయింట్ అంటాం మేము. ఇన్హలేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. కిడ్నీకి సంబంధించిన పాయింట్ అన్నమాట అది. ఓకేనా? దెన్ మీరు మామూలుగా యోగాలో నేర్పిస్తాము, కానీ ఈ రిస్ట్ చుట్టూ కూడా ఇలా 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 ప్రెజర్ ఇచ్చుకోవాలి. రిస్ట్ చుట్టూ కూడా స్పైన్ కు సంబంధించిన పాయింట్స్, బ్రెయిన్ నుండి కనెక్ట్ అయిన పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. నిద్ర సరిగా రాకపోతే కూడా మీరు ఇలా ఇలా అనుకోవాలి. నిద్రకు సంబంధించినవి కూడా నేను చెప్తాను. పిల్లలే కదా, పిల్లలు కూడా సరిగా నిద్రపోకపోతే కూడా పెట్టవచ్చు. అది ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఐఆర్బిట్ అయిపోయింది, నోజ్ అయిపోయింది, ఇయర్స్ అయిపోయాయి. ఓకే, ఒకసారి ఐఆర్బిట్ చెప్పరమ్మా. చూడండి తర్వాత. అవునా? ఓకే, చూడండి. ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, టిప్ ఆఫ్ ద ఫింగర్స్, ఈ 3 ఫింగర్స్ యూజ్ చేయండి. ఓకే, ఇలా మెల్లగా ఫెదర్ టచ్ ఇవ్వాలండి. మెల్లగా ఫెదర్ టచ్ ఇవ్వాలి. ఇక్కడ కార్నర్ వరకు ఇవ్వాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ. ఓకే, అండ్ ఇది అవుటర్ ఆర్బిట్ చేసాము, లోపల ఇన్నర్ ఆర్బిట్ కూడా మీరు చేయొచ్చు. ఇన్నర్ది చాలా జాగ్రత్తగా పిల్లలకు చెప్పేటప్పుడు జస్ట్ వాళ్ళ ఫెదర్ టచ్ అని చెప్పాలి. ఫెదర్ టచ్ అంటే అర్థం తెలుసు కదా, కొత్తగా చెప్పలేదు కదా. ఫెదర్ మన పక్షి ఈకలు ఎంత శుతిమెత్తగా ఉంటాయో అంత టచింగ్ అనమాట. అంటే ఫోర్స్ అవసరం లేదు, జస్ట్ ఫెదర్ టచ్. మనము బాగా కళ్ళు బాగా యూజ్ చేసి చూస్తున్నప్పుడు, కళ్ళు నిద్ర రానప్పుడు ఈ మసాజ్ అనేది చేసుకోండి, చాలా రిలాక్స్డ్ గా నిద్ర పడుతుంది. ఇలా రబ్ చేసి కూడా మీరు ఏం చేయాలి, బాగా రబ్ చేసి గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు ఇలా ఈ డోంట్ టచ్ యువర్ ఐ బాల్ అండ్ జస్ట్ మేక్ ఎ కప్ ఆఫ్ ఫింగర్స్ అండ్ జస్ట్ ప్లేస్ ఇట్ ఆన్ యువర్ ఐస్, జస్ట్ వార్మ్ అప్ యువర్ ఐస్. ఇది చేయాలి.
ఇంకా ఐ డ్రైనెస్ గా ఉంటే వాటర్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఫుల్ గా నింపుకొని డిప్ చేయాలి. ఐని డిప్ చేసి పిల్లలైనా ఎవరైనా మనం చేపియాలి. వాళ్ళకి పెద్ద పైన మనం నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. చదువుతున్నప్పుడు డ్రైనెస్ అయినా కూడా మధ్య మధ్యలో గ్లాస్ లో డిప్ చేయమని చెప్పాలి. పెద్ద పిల్లలు అయితే ఎక్కువ చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా మధ్య మధ్యలో డిప్ చేసి అలా వాళ్ళకి గుర్తు చేస్తుండాలి కొంచెం అలవాటు అయ్యే వరకు. ఇది ఓకేనా. నెక్స్ట్ మీకు ఈ ఫింగర్స్ గురించి చెప్ప కదా, లిటిల్ ఫింగర్. మీకు ఈ ఆర్గాన్స్ యొక్క మనకి ఎన్ని ఎన్ని ఉన్నాయి రంధ్రాలు, హోల్స్, బాడీ హోల్స్ తెలుసా? బాడీ హోల్స్ ఏంటి చెప్పండి. బాడీ హోల్స్ 9 అంటాం కదా మేడం గారు, నవరంధ్రాలు అంటాము. 2 eyes, 2 nose, mouth, 2 ears, and anus part and urinary part. అది అది తెలిస్తేనే మనం ఇక్కడ ఎక్కడే చేయాలనేది చెప్తాం. ఫస్ట్ బోత్ ఇండెక్స్ ఫింగర్స్, మిడిల్ జాయింట్, ఫిఫ్త్ జాయింట్, దిస్ ఈజ్ ఐస్. ఇక్కడ మీకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటే బ్లాక్ కలర్ అప్లై చేయాలి. ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఒక బఠానీ సీడ్ పెట్టాలి. మీకు విత్ ఇన్ 10 minutes నుండే నీకు రిజల్ట్ తెలుస్తుంది. నిన్న తనకు పెట్టాను, గ్రూప్ లో మీకు పెట్టాను అనుకుంటా. ఏంటంటే ఇక్కడ లిప్స్ దగ్గర నిన్న క్రాక్ వచ్చిందని చెప్పారు కదా తను. ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై చేస్తే కరెస్పాండెన్స్ దగ్గర తనకి రిజల్ట్ వచ్చేసింది. మళ్ళీ మీకు గ్రూప్ లో పెడతాను పిక్స్. తనని అడిగిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఈ క్రాక్నెస్ అని పోయింది, రెడ్నెస్ పోయింది, టంగ్ లో కూడా తేడా వచ్చింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా. హ్యాండ్ రేస్ చేశారు కదా, ఏంటమ్మా క్వశ్చన్ ఉంది ఏమైనా? అనుషానా? అనిషా? ఓకే, ఇట్స్ ఓకే. చెప్పమ్మా. బాడీ హీటా? బాడీ హీట్ అంటే అది 2-3 టైప్స్ ఉంటుంది బాడీ హీట్. అయితే లివర్ ఎక్సెస్ అవ్వడం వల్ల కూడా బాడీ హీట్ ఉంటుంది, అది కెమికల్ హార్గన్. అండ్ స్టమక్ లో ఇండైజెషన్ వల్ల కూడా వచ్చే స్టమక్ హీట్ కూడా ఉంటుంది. టంగు చూసి చుప్పచ్చు దాన్ని. టంగు చూసి నేను తర్వాత నాకు పెట్టు, నాకు దానికి నేను దానికి ఆన్సర్ చేస్తాను. ప్రస్తుతం ఏం చేయాలంటే ఇంకోటి లింప్ వెజిల్, నీ కామన్ క్వశ్చన్ చెప్తాను. లింప్ మనకు ఇన్ యాంగ్ బార్డర్ ఉంటది కదా, ఇన్ యాంగ్ బార్డర్, తంబులో ఇన్ యాంగ్ బార్డర్ ఉంటుంది. దీని మొత్తం కూడా బ్లాక్ లైన్ వేసేయాలి. నేను పిక్ పంపిస్తాను అందరికి కూడా. తర్వాత బ్లాక్ లైన్ వేయాలి. లింఫ్ అంటే ఏంటిది? మనలో ఉన్న చెడు రక్త కణాలని చీపురుతో క్లీన్ చేసినట్టు, స్వీపింగ్ చేసినట్టుగా ఆ గ్లాండ్ పనిచేస్తుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనము ఇది బ్లాక్ కలర్ అప్లై చేయాలి. జస్ట్ 1 minute అంటే నాకు 1 minute టైం ఇవ్వండి, నేను స్కెచ్ చేసి చూపిస్తాను. ఓకేనా. జస్ట్ 1 minute. మీరు కూడా దగ్గర ఉంటే పెట్టుకోండి స్కెచ్ కలర్. నేను వేసి చూపిస్తాను చూడండి. ఇన్ యాంగ్ బార్డర్ అంటే మీ తెలుపు బ్యాక్ సైడ్ ఉన్న నలుపు కలర్ కలిసి చూడండి. ఓకేనా. ఇన్ఫెక్షన్స్ తీసేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీకు చెప్పాను కింద కూడా, ఈ నిన్న బ్లాక్ కలర్ వేసి చూపించాను కదా, ఇవాళ చుక్కలు పెట్టి చూపిస్తాను. 5 dots పెట్టాలి. ఫస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ సెలెక్ట్ చేసుకొని
ఎనీ ఇన్ఫెక్షన్, బ్యాక్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు స్టమక్ హీట్ అంటే, స్టమక్ హీట్ చెప్పాను కదా, స్టమక్ హీట్ అంటే ఎక్కడ పెట్టాలి, లివర్ హీట్ అంటే ఎక్కడ పెట్టాలి కూడా చూపిస్తున్నామా చూడు. ఇది స్టమక్ హీట్ కోసం మిడిల్ ఫింగర్ యూజ్ చేయాలి. టువర్డ్స్ ద ఇండెక్స్ ఫింగర్ నెయిల్ కార్నర్ దగ్గర బ్లాక్ డాట్ పెట్టాలి. ఇది ఏం చెప్పాను నిన్న, దీన్ని ఏమంటామని చెప్పాము చెప్పండి ఎవరైనా. ఈ నెయిల్ దేనికి కరెస్పాండెంట్, మిడిల్ లోని లెగ్ లెగ్ లో కూడా దీని పాయింట్ ఉంటుందండి, లెగ్ లో కూడా దీని పాయింట్ ఉంది. ఈ కనిపిస్తుందా ఇది, హీల్ బ్యాక్ సైడ్. ఓకేనా. అయితే ఇప్పుడు లివర్ తో కూడా హీట్ పెరగచ్చు అని చెప్పాను కదా. అప్పుడు ఇది ఫ్రంట్ సైడ్, ఇదే ఫింగర్ ఫ్రంట్ సైడ్. ఓకే, ఇన్ సైడ్ అంటాం, YIN ఇన్. ఈ TCM ట్రెడిషనల్ చైనీస్ భాషలో ఇన్ అంటే లోపల, YIN ఇన్. యాంగ్ అంటే ఈ ప్రాంతం, యాంగ్. ఎప్పుడైతే ఒక జంతువు పోతున్నప్పుడు సన్ రేస్ ఎక్కడైతే పడతాయో ఆ సన్ రేస్ పడిన ప్లేస్ అంతా యాంగ్, బయట ప్రాంతం, బయట ప్లేస్. అయితే ఇప్పుడు మనం పెట్టింది ఏంది, యాంగ్. దిస్ ఇస్ ఫర్ స్టమక్ హీట్, రిడ్యూస్ స్టమక్ హీట్. ఓకే, నౌ ఫర్ లివర్, లివర్ ని 2 డాట్స్ పెట్టాలి లోపల సైడ్, ఇన్సైడ్, టువర్డ్స్ ద ఇండెక్స్ ఫింగర్. అనిపిస్తుందా? మళ్ళీ బయటకు రావద్దు ఇది. ఇవి చివరికి మన ఇన్యాంగ్ బార్డర్ లో లోపల వైపుకు ఉంటది. ఇది మీరు పెట్టి మీకు ప్రాక్టికల్ గా పెట్టి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు నిన్ననే నేను టంగ్ పిక్స్ పెడతాను మీకు క్లాస్ అయిపోయాక. ఆ పాపకు మంచి రిజల్ట్ వచ్చింది. మీరు మళ్ళీ వినని వాళ్ళు వినండి, బాగా చూపిస్తున్నాను. ఐస్ కరెస్పాండెన్స్, నోస్ కరెస్పాండెన్స్ అండ్ మౌత్ కరెస్పాండెన్స్. ఓకే, హెడ్, ఫోర్ హెడ్, టీత్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏదైతే నేను పెట్టానో మౌత్, ఆ టీత్ అన్నిటికీ కూడా మీకు ఒక మెథిస్ట్ పెట్టేసుకొని పెట్టచ్చు. ఓకే, అరౌండ్ ద నెయిల్ చెప్పాను, అరౌండ్ ద నెయిల్ బ్యాక్ సైడ్. బోత్ సైడ్ పెట్టండి. తల వెంట్రుకలు కూడా నల్లగా ఉంటది, మైండ్ కామ్నెస్ అవుతుంది. అర్థమైందా? బ్లాక్, ఇంకొకటి బ్లాక్ ఎందుకు వాడతాము అనేది కూడా చెప్తాను. బ్లాక్ చూడండి, మనకు లైట్ వేస్తే అన్ని కనిపిస్తాయి, లైట్ ఆపేసామనుకోండి కనిపిస్తాయా? అట్లానే మన మైక్రో బ్యాక్టీరియాస్ ఇన్పుట్ అయినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటికి పర్టికులర్ ఆర్గాన్స్ సంబంధించిన ప్లేస్ లో పెడితే ఇన్ఫెక్షన్స్ అనేటి అవి వచ్చినాయి తగ్గిపోతూ ఉంటాయి, పుట్టవు. అదేంటంటే మైక్రోబ్స్ ఏమైతుంది, మళ్ళీ జనరేట్ అవుతా ఉంటుంది, ప్లస్ అవుతా ఉంటాయి. అవి ప్లస్ అవ్వకుండా వాటికి వెలుగును మనము ఇవ్వకూడదు. వెలుగును ఇవ్వకూడదు, ప్లస్ అవి చనిపోవాలి అంటే ఏం చేయాలంటే, మనకు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి ఇవన్నీ, కానీ చాలా రిజల్ట్ అనమాట. నేను పెట్టి చూపిస్తాను, మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎటైనా వెదర్ బయటకు వెళ్తాము, ఎక్కడెక్కడో తింటాము, ఎక్కడెక్కడో చేస్తాము, ఏమేమో ఎఫెక్ట్ అవుతాయి. వెదర్ ఎఫెక్ట్ కూడా అవుతుందా లేదా? ఫుడ్ ఎఫెక్ట్ అవుతుందా? ఫుడ్ పాయిజన్ కానీ ఏదైనా. ఇలా చూడండి, బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా మీరు ఇలా చుక్కలు పెట్టేసుకోవాలి. వండర్ఫుల్ రిజల్ట్. సెంటర్ ఆఫ్ ద లైన్. జ్వరం వచ్చినప్పుడు 3 లైన్స్ పెద్దగా, ఈ మొత్తము 3 లైన్స్ పెట్టేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ థింగ్, చుక్కలు పెట్టుకోవడమే, దీని పెద్ద సమస్య లేదు. ఇంకొకటి, ఇంకా ఇన్ఫెక్షన్స్ నేనేం చెప్పాను, ఇన్ యాంగ్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వెళ్తుందని చెప్పానా మెరీడియన్. దానికోసం ఇన్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వకూడదు. లోపల లంగ్స్, హార్ట్, ఇవన్నీ స్టమక్, ఆర్గన్స్ అన్ని ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ కాకూడదు. అంటారు కదా లంగ్ లో నీరు తేరింది అని, అంటారా లేదు? చూడండి, ఒకటి
పెద్ద ఎల్ షేప్ లో ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో డెంగ్యూ ఫీవర్ ఇవన్నిటి ఇట్లాంటి పెద్ద పెద్ద వాటికి కూడా ఫీవరిష్ లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంకొకటి ఇది ఇక్కడ మనం తీసింది కదా, ఇప్పుడు థమ్ ఫింగర్ నుండి సెంటర్ లైన్ తీయాలి. థమ్ ఫింగర్ నుండి సెంటర్ లైన్ దీన్ని కలపాలి. కనిపిస్తుందా ఎల్ షేప్? జస్ట్ సింపుల్ గీత గీయడమే. డెంగ్యూ ఫీవర్ లాంటివి కూడా బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా ప్రోటోకాల్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇంకొకటి డిజెంట్రీ అంటాము, మోషన్స్ అవుతాయని చెప్పాను కదా. మనకి ఏదైనా తిన్నది పడకపోతే, ఏదైనా మనము మ్యామ్ పొట్టలో నొప్పి వస్తూ ఉంటది మ్యామ్, ఎక్కడ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటది. దేని వల్ల మ్యామ్? అది అది సన్నగా వస్తూ తగ్గిపోతూ ఉంటుంది. అది వేరే ప్లేస్ కు మారుతుంటుందో అవన్నీ స్టిల్ గా ఒకటే ప్లేస్ స్టమక్ లో అక్కడే ఉంటుంది మ్యామ్. అంటే ఒత్తి కడుపు అంటారు కదా మ్యామ్, కొంచెం పైకి అలా 2 days అయితే మరి బ్యాక్ ఉంది. తిన్న తర్వాత వస్తుందా, తిన్న ముందు వస్తుందా? అది చెప్పలేను మ్యామ్, అది తినక ముందే వస్తుంది. డెఫిషియన్సీ. తినక ముందు వస్తుందంటే డెఫిషియన్సీ, తిన్న తర్వాత వస్తుందంటే ఎక్సెస్. ఓకేనా? ఆ పర్టికులర్ ఆర్గాన్ ఎక్కడైతే ఉందో, నువ్వు పెయిన్ వస్తుంది అంటున్నావో పొత్తి కడుపు దగ్గర అంటే ఈ మీ చేతిలో చూపెట్టాలి. అంటే నేను చూడండి చేతిలో చూపిస్తాను, కనిపిస్తుంది అందరికి? ఓకేనా? ఈ సెంటర్ ఏంటి? నాభి. చెప్పాను నిన్న కూడా, అందరు వినని వాళ్ళు రండి. నాభి. పొట్ట నొప్పి వస్తుందంటే ఫస్ట్ ప్రెస్ చేయండి, ఈ హ్యాండ్ మసాజ్ చేయండి ఈ పెద్దని వేలతో. ఇది మొత్తం కవర్ అయ్యేలాగా చుట్టూ ఇట్లా మసాజ్ చేయాలి రోజు. ఇంకా ఈ 2 గీతలు ఉన్నాయి పొట్ట అంటే బిలో ద నావెల్, ఈ 2 గీతలు ఉన్నాయి కదా, అడ్డం గీతలు. మనకి అరచేతులు అడ్డం గీతలు ఉన్నాయా లేవా? నేను పెద్ద చుక్క పెడతాను, మీకు కనిపిస్తుంది చూడండి. డాట్ పెట్టిన బిగ్ డాట్. ఓకేనా? అక్కడ మీరు ఒక బటన్ ఇసి పెట్టుకోండి. ఏదైతే మీకు ఒరిజినల్ బాడీలో మీరు పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ నొప్పి ఉన్న ప్లేస్ లో బటానీ సీడ్ స్టిక్ చేసి పెట్టుకోండి. చూసి చెప్పండి, రిజల్ట్ చెప్పండి. అండ్ మీకు ఇంకా దానికి క్లియర్ గా కావాలంటే నాకు టంగ్ పిక్ పంపితే మీకు ఆ సమస్య ఎప్పుడుంది ఏంటి అనేది నేను దానికోసం మీకు ప్రోటోకాల్ ఇస్తాను. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు డిసెంట్రీ అయినప్పుడు దాన్ని క్లియరెన్స్ LISI అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వాటి మోషన్స్ ఫ్రీగా ఉండాలి అని అంటే, ఆ క్లియరెన్స్ రావాలి అంటే చూడండి, బోత్ స్మాల్ ఫింగర్, ఇది బ్లాక్ నిండిపోయింది కదా, బోత్ స్మాల్ ఫింగర్ మిడిల్ జాయింట్ లో మిడిల్ డాట్, వెనుకకు ముంగటి. ఓకేనా? ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్ ఇలా పెట్టుకోండి. అండ్ లెఫ్ట్ రింగ్ ఫింగర్ యొక్క అప్పర్ జాయింట్ ఇలానే డాట్ ఈ డిసెంట్రీని క్లియర్ చేస్తుంది. ఏవైనా మైక్రోబ్స్ ఉంటే కూడా అవి చనిపోతాయి. అండ్ గట్ హెల్త్ కోసం ఏది పెట్టినా రిజల్ట్ రావాలంటే మెంతి సీడ్ పెడితే దాంతో పాటు డబ్బులు వస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా చుక్కలు పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇంతవరకు అందరికి అర్థమైంది కదా. నిన్న బ్యాక్ ఆఫ్ ద పాంప్ చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ నుండి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మీకు ఐస్ గురించి స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాడీ హోల్స్ ఖతం చేద్దాం. బాడీ హోల్స్ లో ఐస్ అయిపోయింది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటే ఏం చేయాలి? వాటర్ కలర్ వేసేయాలి, బ్లాక్. ఓకే, ఇక్కడ ఒక బటానీ సీడ్ పెట్టొచ్చు. ఇప్పుడు మనము కళ్ళు పడుకుంటాము, తెల్లారి లేవగానే రెడ్ అయిపోతుంది, రెడ్ అయిపోయి ఇట్లా లాగుతూ ఉంటది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు. తర్వాత నెక్స్ట్ ఇయర్స్ లిటిల్ ఫింగర్ తీసుకోండి, మిడిల్ జాయింట్. ఇయర్స్ కి చెవి నొప్పి ఉన్నా కూడా మీకు ఇంకా కరెస్పాండెన్స్ కూడా చెప్పాను కదా నిన్న, ఇది గుర్తుకుంది కదా. ఇయర్స్ ఇటు ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్లస్ నేను చెప్పేది లిటిల్ ఫింగర్
ఫింగర్ లో కూడా పెట్టుకోవచ్చు. టినిటస్ కానీ ఇయర్ ఏక్ కానీ ఎక్కడైనా ఏదైనా మనకు వాటర్ పోతుంటాయి, దానికి వాటర్ పోతే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇది అర్థమైంది కదా? ఇయర్స్, బోత్ ఇయర్స్ అండ్ బోత్ ఇవన్నీ ఏంటి, గోనాడ్స్ ప్లేస్ కూడా అండ్ సర్వైకల్ కూడా అండ్ ఎల్ఐ ఎస్ఐ హార్ట్ లంగ్స్ కిడ్నీస్. ఇది అద్భుతమైన ప్రెషర్ పాయింట్స్ స్మాల్ ఫింగర్ లో ఉంటాయి. మీరు రెగ్యులర్ గా ఏమి లేకపోయినా పెద్దవాళ్ళైనా స్పెషల్ గా వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు బోత్ స్మాల్ ఫింగర్ ఆల్ 3 జాయింట్స్ కి మేతి స్ట్రిప్ వేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటాయి. మీ ఆర్గాన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. గట్ హెల్త్ బాగా ఉంటుంది. గట్ హెల్త్ కోసం నోట్ చేసుకోండి, బోత్ ఇండెక్స్ ఫింగర్స్, బోత్ స్మాల్ ఫింగర్, బోత్ థంబ్ ఫింగర్, అప్పర్ జాయింట్ మేతి స్ట్రిప్, బ్లాక్ కలర్ మేతి స్ట్రిప్, బోత్ ఇండెక్స్ ఫింగర్, బోత్ స్మాల్ ఫింగర్, బోత్ థంబ్ ఫింగర్. ఈ థంబ్ ఫింగర్ లో గట్ హెల్త్ అంటే మనకు ఫుడ్ వల్లనే కదా గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అయ్యేది. ఇక్కడ కూడా స్టమక్ సంబంధించింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ముందే చెప్పాను కదా అది. అందుకోసం ఇవన్నీ నోట్ చేసుకున్నారా? 3కి వాచ్ చేయండి. మేతి స్ట్రిప్. ఓకే, ఇంకా నోస్ కావాలి కదా? రింగ్ ఫింగర్ మిడిల్ చైన్, దిస్ ఇస్ ద నోస్, రిప్రజెంట్ నోస్ హోల్. రైట్ ఇస్ ద రైట్, లెఫ్ట్ ఇస్ ద లెఫ్ట్. ఈ ఐస్ అయినా ఏవైనా రైట్ ఐ అయితే రైట్ ఫింగర్ లో వేసుకోండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఫింగర్స్ లో వేసుకోండి. అటు ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? ఇంకా కావాలంటే ఇక్కడ 2 మేతి స్టిల్స్ పెట్టండి. ఇక్కడ పెట్టుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది కదా. అవునా? డోసేజ్ ఎక్కువ ఇస్తున్నట్ట కదా మనం. అంతే. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇది తీసుకున్నాం సబ్జెక్ట్ అంటే బాగా వినండి. ఊరికే హాస్పిటల్కి పరిగెత్తి ఎందుకు గోళీ లోపల కెమికల్ వేసుకుంటున్నారు? ఎప్పుడు వెళ్ళాలి మన హాస్పిటల్కి? సివియర్ కేసెస్ అప్పుడే వెళ్ళాలి, యాక్సిడెంటల్ గానో ఆపరేషన్స్ అప్పుడో వెళ్ళాలి. చిన్న పిల్లలు ఊరికే వెళ్ళడం, తీసుకురావడం, లోపల వేసేయడం. కెమికల్ బ్యాలెన్స్ మన చిన్నప్పటి నుండే ఆర్గాన్స్ దెబ్బతింటా ఉంటాయి. కిడ్నీ కూడా ఏమవుతుంది, టాబ్లెట్లు వేసి దాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీ కూడా హెల్త్ పాడవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే, నోస్ అయిపోయిందా? టంగ్ అండ్ ఇంకేంటి, నాభి అండ్ బోత్ థంబ్ కఫ్ జాయింట్ ఇస్ ద జెనైటల్. ఇక్కడ మీరు జెనైటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు చేసుకోవచ్చు, బర్నింగ్, ఇచ్చింగ్ ఏదైనా. దానికి ఇంకా కరస్పాండెన్స్ చెప్పాను, మళ్ళీ నిన్న వినని వాళ్ళు వినండి. మనకు యూరిన్ బర్నింగ్ అయినా ఏదైనా కూడా ఈ కిందికి దగ్గరగానే 2 కాళ్ళ మధ్యలోనే కదా జెనైటల్ ఏరియా ఉన్నది, అవునా కదా? అప్పుడు ఈ కింద దగ్గరలోనే ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ అంటే బ్లాక్ కలర్ రుద్దిసేయాలంతే. అండ్ మీకు ఈ జంగ ప్రాంతం అంటాం, హిప్ జాయింట్ ప్రాంతం, అక్కడ కూడా ఇట్లా వేసేసేయాలి బర్నింగ్ సెన్సేషన్, ఇటు. ఓకేనా? బ్యాక్ సైడ్ యానస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, మోషన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు బర్నింగ్ కథం ఇక్కడ వేసేసేయాలి. కొందరికి టెయిల్ బోన్ ప్రాబ్లం ఉంటుంది, కూర్చుండి కింద టెయిల్ బోన్ లాస్ట్ కార్నర్, ఆ బోన్ కార్నర్ కింద నొక్కినట్టుగా పెయిన్ వస్తుంటది. అప్పుడు కూడా ఇక్కడ ఒకటి బటన్ షీట్ పెట్టుకోండి, బ్లాక్ డాట్ పెట్టుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కొందరికి స్పైనల్ డిజార్మోని ఉండి కూడా పెయిన్ వస్తుంటది. నడుము నొప్పికి కూడా అంతేనమ్మా? అవును, నడుము నొప్పికి కూడా. నేను నడుము నొప్పి చెప్తున్నా, ఇప్పుడు స్పైన్కి వస్తున్నా. కొంచెం కాళ్ళ మధ్యలో బ్యాక్ సైడ్ ఇప్పుడు చెప్తాను. హోల్స్ అర్థమైనాయి కదా? హోల్స్, ప్రెషర్ అన్ని అర్థమైపోయినాయి కదా? నేను టోటల్ ఇంకా క్వశ్చన్ తీసుకోను, సబ్జెక్ట్ చెప్తాను, బ్యాక్ అంతా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టాను, చేతులు నిన్న ఇలా పెట్టాను, ఇప్పుడు ఇలా పెట్టాను. ఇప్పుడు అందరూ కూడా మీ 4 ఫింగర్స్ ని ఈ చేతి స్టార్టింగ్ మధ్యలో ఇలా పెట్టుకోండి. ఇక్కడ వరకు మీ 4 ఫింగర్స్ కరెక్ట్ సైజ్ అన్నమాట. 4 ఫింగర్స్ దగ్గర అక్కడ మీకు అడ్డు తగులుతా ఉందా? చెక్ చేశారా?
ఇక్కడ వరకు అంతా కూడా మీ లోయర్ బ్యాక్ L4 L5 వీటన్నిటి ట్రీట్మెంట్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అండ్ మెన్సెస్ ప్రాబ్లం లో ఉన్నప్పుడు కూడా ఆడపిల్లలకి నడుము నొప్పి వస్తే కూడా ఇక్కడ పెట్టొచ్చు. కిడ్నీస్ ప్రాబ్లం ఉంటే కూడా నడుము నొప్పి వస్తుంది, ఇక్కడ పెట్టొచ్చు. ఇక్కడ ఎలా పెట్టాలి? 4 బఠానీ సీడ్స్ విడివిడిగా అతుక్కోవచ్చు లేదా సింగిల్ గా అతుక్కోవచ్చు. నేను మొత్తం కలిపి చూపిస్తున్నాను. అక్కడ మీరు మోకాళ్ళ నొప్పులు రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా కూడా మీరు ఇది చూసారా మీరు? ఇది జస్ట్ సింపుల్ గా ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. అప్పుడప్పుడు టైంపాస్ ఇక్కడ నొక్కుతూ ఉండాలి. దిస్ ఆర్ లోయర్ బ్యాక్. ఓకేనా? ఇంకా ఏం చెప్పాను మీకు? ఇక్కడ సర్వైకల్ చెప్పాను కదా, సర్వైకల్ వచ్చేసింది కదా. సర్వైకల్ కింద మనకి ఏం చెప్పుకోలేదు, థెరాక్స్ తెచ్చుకోలేదు, మిడిల్ బ్యాక్ చెప్పలేదు. మిడిల్ బ్యాక్ కి ఇది కవర్ అవుతుంది ఇక్కడ వరకు. మిడిల్ బ్యాక్ డిస్క్ బల్జ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మిడిల్ బ్యాక్ ఇక్కడ. అండ్ షోల్డర్ పెయిన్ ఉంటే కూడా మీకు ఇక్కడ పెట్టుకోవాలి షోల్డర్. ఇది మీరు చెప్పాను కదా హ్యాండ్స్ అని. దిస్ ఇస్ హ్యాండ్స్, దీస్ ఆర్ హ్యాండ్స్, లెగ్స్, షోల్డర్ పెయిన్. ఇదంతా కూడా ఏం చెప్పాను, మళ్ళీ నిన్న వినని వాళ్ళు వినండి, షార్ట్ కట్ లో చెప్తాను. షోల్డర్ జాయింట్, ఎల్బో, ఓకే, రిస్ట్, సేమ్ కరస్పాండెన్స్. షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్. షోల్డర్ జాయింట్, ఎల్బో, రిస్ట్. సింపుల్ గా మీకు టెన్నిస్ ఎల్బో అంటారు. టెన్నిస్ ఆడేటప్పుడు పెయిన్ వస్తుంటుంది ఈ కార్నర్ మీద. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చేసుకోలేము కదా నొప్పిన దగ్గర మనం, కాబట్టి అప్పుడు మీ ఫింగర్ యూజ్ చేయాలి. ఎట్ సైడ్ అయితే ఆ ఫింగర్ యూజ్ చేయండి, రైట్ అయితే రైట్ ఇండెక్స్ ఫింగర్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా ఇలా ప్రెజర్ ఇచ్చినా కూడా ఇలా బాగా నొప్పి లేస్తుంది. నొప్పి ఉన్నప్పుడు ఇక్కడ కూడా నొప్పి ఉంటుంది, గమనించండి. మీకు ఇక్కడ నొప్పిన్నా ఇక్కడ కూడా నొప్పి రిప్రజెంట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ప్రెజర్ ఇచ్చి 2-3 డేస్లలో వితౌట్ టాబ్లెట్ తగ్గిపోతుంది. అండ్ మామూలుగా ఊరికే కూర్చున్నప్పుడు టైం పాస్ కు మీరు ఏంటి స్కూల్లో పిల్లలు కూర్చున్నప్పుడు కూడా ఇలా చేసుకోమంటుండాలి. ప్రతి ఫింగర్ కూడా ఫింగరింగ్ దొరుకుతుంది, కానీ పెన్సిల్ తోని ఇలా మనం చేసుకోవచ్చు. అంటే దీని చుట్టూ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అనేటివి మనకి ఇన్బ్యాలెన్స్ తీసేస్తాయి, బ్యాలెన్స్ గా ఉంటాయి. ఆర్గాన్స్ వాత పిత్త కఫ దోషాలను తీసేస్తాయి. వాతంతో 80 రకాల రోగాలు వస్తే 80, అండ్ పిత్తం ద్వారా 40, కఫం ద్వారా 20. ఎప్పుడైతే డిసీజ్ అనేది కఫంలోకి దిగిపోతుందో టైం చాలా పడుతుంది తక్కువ అవ్వడానికి. వాతంలో ఎక్కువ రోగాలు వచ్చినా కూడా వాతంలోని తొందరగా తగ్గుతాయి ట్రీట్మెంట్ చేసినప్పుడు. పిత్తం మిడిల్ టైం పడుతుంది. అంటే రకరకాల యోగం ముదింది అంటారు కదా, ఎక్కువ డిసీజ్ ఎక్కువ టైంలోకి వచ్చింది అనుకోండి, టైం లేట్గా పడుతుంది. అర్థమైందా? బాడీ హోల్స్ వచ్చాయి, స్పైన్ వచ్చింది, ఓకేనా. కిడ్నీస్ రాలేదు మీకు, కిడ్నీస్ LISI వచ్చాయి. చూడండి, కిడ్నీస్ మీ పామ్లో మీ బీన్స్, సోయా బీన్స్ ఉంటాయి కదా, మన సీడ్స్ బీన్స్, మనము రాజ్మా సీడ్స్ ఉంటాయి కదా మనం కుక్ చేసుకుంటాము, ఆ సీడ్స్ ఇక్కడ కరస్పాండెన్స్ ఉంటుంది. చూపిస్తానండి, ఇక్కడ అండ్ ఇక్కడ. వీటిని కిడ్నీ బీన్ ఇక్కడ పెట్టేసి స్టిక్ చేయాలి. నేను రేపు ఉంటే చూస్తాను, టైం అయిపోయింది కదా. ఇక్కడ కిడ్నీ ఏంటి ఏం చెప్పాను, ప్రీనాటల్ ఎనర్జీని ఇస్తుంది. మదర్ ఊమ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కిడ్నీ విల్ పవర్ పెరుగుతుంది, ఓకేనా. కిడ్నీ పెద్దవాళ్లకు ఏదైనా చిన్నప్పటి నుండి ప్రాబ్లం ఉందండి, పుట్టినప్పటి నుండి ప్రాబ్లం ఉందండి అని చెప్తుంటారు కొందరు, వాళ్ళకి కిడ్నీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ నేను లాస్ట్ లో పిక్ చేసి షేర్ చేస్తాను, మల్టీవిటమిన్ లాగా అది యూజ్ అవుతుంది, పెరుగుదలని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ట్రీట్మెంట్ అనేది కలర్ థెరపీలో మీకు చూపిస్తాను. దానికి టైం పడుతుంది, అదొకటి కొంచెం సపరేట్ తీసుకుందాం. టైం ఎక్కువైనా ఒకవేళ సరిపోకపోతే ఇంకో డే కూడా నేను పెడతా అనుకుంటున్నాను. అండ్ ప్రాణాయామాలు కూడా నేను పిల్లలకు సంబంధించినవి కానీ
నేర్పిస్తాను వాళ్ళకి. మెమరీ ఇంప్రూవ్ అయ్యి ప్రాణాయామ చేసుకుంటేనే పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఊన్లే బ్యాగ్ వెళ్తున్నారు, బ్యాగ్ వేసుకొని వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఎగరడం దుంకడం లేదు కాబట్టి వాళ్ళకి బ్రీతింగ్ అనేది సరిపోవట్లేదు. ఏదైనా ఈడ చూసుకుంటూ ఆ అని నోరు తెరుస్తారు, ఆ అని నోరు తెరిచినప్పుడు ఇది ముక్కు రంధ్రాలు చిన్నగా ఉంటాయి, ఇదేంటి ఈ హోల్ పెద్దగా ఉంది. ఆ నోరు తెరిచినప్పుడు ఎవ్రీ బ్రీత్ లో ఏమవుతుంది, ఆక్సిజన్ ఎక్కువ లాస్ అవుతున్నాం కాబట్టి ఆ డే బై డే ఆక్సిజన్ లెవెల్స్ ఎవ్రీ పర్సన్ కి తగ్గిపోతున్నాయి. అందుకోసని యు మస్ట్ డూ ప్రాణాయామ డైలీ. చిన్నపిల్లలు అయితే 10 minutes 5 minutes చాలు, ఇనఫ్. 5 to 10 minutes ఇనఫ్. పిల్లవైతే 20 above 15 minutes 20 minutes చేయాలి. ఎబో 50 అయితే 3 times 4 times చెప్తాను. అంటే మనం టాబ్లెట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా ప్రిస్క్రిప్షన్లో రాస్తారు కదా వేసుకోమని, సేమ్ అలానే మీరు డివైడ్ చేసుకొని ప్రాణాయామం చేసుకుంటే మన ఆక్సిజన్ లెవెల్ పెరిగినప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ అనేది బాగా స్ట్రెంగ్తెన్ గా ఉంటుంది. దీనికి ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడే అది డిసెక్లోపేట్. ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చిందంటే ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదని అర్థం. అర్థమైందా? అది ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? బ్యాక్ అయిపోయినాయి, కిడ్నీస్ అయిపోయినాయి, ఆర్గాన్స్ అన్ని అయిపోయాయి కదా. నిన్న స్ప్లీన్ అడిగారు ఎవరో, అందులో పెట్టారు, నేను స్ప్లీన్ చూపిస్తాను. 2 రకాలుగా పెట్టచ్చండి స్ప్లీన్. ఇప్పుడు ఈ తంబు నుండి లైన్ స్ట్రేట్ గా గీసుకోండి. తమ్ము నుండి గీసుకొని ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ కార్నర్ లో ఇక్కడ స్ప్లీన్ లొకేటెడ్ అయి ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎసిడిటీ, స్టమక్ బర్నింగ్ ఇవి ఏవైనా ఉంటే, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ రింగ్ ఫింగర్ నిలబెట్టండి. ఓన్లీ లెఫ్ట్ సైడే అండి నేను చెప్పేది, లెఫ్ట్ సైడే. ఇప్పుడు స్టమక్ ప్రాబ్లం కి 2 సైడ్ 2 వైపులు వద్దు, ఓన్లీ అప్లై ఫర్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ పామ్, వేర్ ఈస్ లొకేటెడ్ టిప్ ఆఫ్ ద రింగ్ ఫింగర్. అప్లై బిగ్ డాట్ గ్రీన్ కలర్. ఇక్కడ కొన్ని మీ సమస్యను బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు హికప్స్ అవి అన్నారు నిన్న తను కూడా, సంధ్య గారు. ఇక్కడ హికప్స్ కోసం కూడా మీరు ఇక బిగ్ డాట్ పెట్టొచ్చు, ఇక్కడ ఒక బటానీ సీడ్ పెట్టొచ్చు. పాపకు వేరే ప్రోటోకాల్ ఇస్తాను, ఇది కూడా మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా? పెద్ద కొన్ని రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాస్ ప్రాబ్లమ్స్, ఒకటే సింగిల్ ప్రాబ్లం అని కాదు, స్టమక్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఇక్కడ ఇది పెట్టాలి. ఇంకోటి గ్రీన్ వుడ్ కలర్ అని చెప్పాను కదా. గ్రీన్ 2 రకాలుగా TCM లో, ఆయుర్వేదంలో డిఫరెంట్ ఒరిజిన్స్ ప్రకారం ఇది ఉంటది. మీకు అది డీప్ గా మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను కలర్ వైజ్ గా, ప్రాబ్లం వైజ్ గా చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఐసైట్, మొన్న ఐసైట్ కూడా నేను పెట్టాను కదా. ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి కోసము ఐస్ కరస్పాండెన్స్ లో గ్రీన్ కలర్ అప్లై చేయాలి. కనిపిస్తుందా కలర్? డార్క్ కనిపిస్తుందా? ఐసైట్ ఇంప్రూవ్. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా ఏమైనా? ఇవాళ అర్థమైందా క్లాస్? మ్యామ్ డిసెంట్రీకి ఇంకొకసారి చెప్తారా? డిసెంట్రీకి బోత్ స్మాల్ ఫింగర్, వాచ్ జాయింట్ అండ్ పిత్ జాయింట్, మిడిల్ డాట్. మీరు వీలైతే మొత్తం కూడా పెట్టచ్చు, ఏం కాదు. అండ్ లెఫ్ట్ ఇండెక్స్ రింగ్ ఫింగర్. ఓకే మ్యామ్. వాచ్ జాయింట్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇది కూడా చెప్పాను కదమ్మా, గట్టి హెల్త్ కోసము బోత్ థంబ్, బోత్ స్మాల్ ఫింగర్స్, బోత్ ఇండెక్స్ ఫింగర్స్, వాచ్ జాయింట్. గట్టి హెల్త్ దాంట్లో మీరు మంచి మేతి పట్టి వేసుకోండి రోజు. గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇండెక్స్ అండ్ స్మాల్ కదా? ఇండెక్స్ అండ్ స్మాల్. ఇండెక్స్, స్మాల్, థంబ్. మేడం సరే మేడం. మోషన్ లూజ్ మోషన్స్ అయితే ఈ స్మాల్ ఫింగర్ ఉంది కదా మేడం, ఫస్ట్ జాయింట్ కి ఎల్లో కలర్ వేయొచ్చా మేడం?
పిత్ జాయింట్ వేయాలి. పిత్ జాయింట్ వేయాలి. పిత్ జాయింట్ వేయాలి. ఇక్కడ కూడా నేను డ్రా చేసి చూపించా కదా ఇంటెస్టైన్స్ ది, అక్కడ కూడా సేమ్ ఎల్లో కలర్ వేయండి. ఆ ఇంటెస్టైన్స్ లోనే డ్రా చేసుకోండి రెక్టాంగిల్ మాదిరిగా, ఎల్లో కలర్ వేపేసేయండి. ఇంకా మంచి రిజల్ట్ రావాలి, తగ్గుతలేదంటే దాని మీద మేతి పట్టి, నేను చెప్పా కదా స్క్వేర్ లో మేతి పట్టి వేయాలని, అట్లా చేసుకోవాలి. అండ్ ఇంకోటి కూడా టెక్నిక్ చెప్పాను, అప్వర్డ్స్ అది. ఇంకా అండ్ ఇంకా మెయిన్ థింగ్, మీకు ఇన్ఫెక్షన్స్ ఏవైతే వచ్చినప్పుడు ఈ బ్లాక్స్ ఎట్లా డాట్స్ పెట్టమని చెప్పానో, మీ అపెండిక్స్ అందరూ దాని పని లేదు, దాన్ని పట్టించుకోవద్దని చెప్తారు. కానీ ఈ ఆయుర్వేద, ఈ అక్యుప్రెషర్ భాషలో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరికైనా కొందరికి అపెండిక్స్ తీసి పారేస్తారు, ఈ గ్లాండ్స్ తీసి పారేస్తారు, లివర్ గాల్ బ్లాడర్ తీసి పారేస్తున్నారు, అన్ని తీసి పారేస్తున్నారు. ఎలా ఆ అలోపతికి అది ఒక్కటే తెలుసు, తీసి పారడమే, కట్ చేసి ఆపరేషన్ చేసేసి తీసి పారడమే. ఈ గ్లాండ్స్ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కి దీంట్లో ట్రీట్మెంట్ ఉంది. టకా 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 యూటరస్ తీసి పారేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. ఇది తెలిస్తే మాత్రం మీకు ఎవరైనా ఈ ఎక్కువ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి మేము చెప్తాము, దాని టాన్సిల్ తీసేసేయడం అలా చేయకండి. పిల్లలకి బాగా వాచ్ చేయండి, తగ్గుతలేవండి తీసేద్దాం అంటారు డాక్టర్స్, అలా చేయకండి. అండ్ అపెండిక్స్ చూడండి, ఈ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఓకే, మధ్యలో ఇక్కడ పెద్ద బ్లాక్ చుక్కు పెట్టండి. ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బఠానీ సీడ్ పెట్టండి. ఎప్పుడైనా సీడ్ పెడితే ఎక్కువ, పెట్టకుండా వస్తుంది, సీడ్ పెడితే రిజల్ట్ ఎక్కువ. ఇంకొకటి పిల్లలకు అండ్ పెద్దలకు ఇన్ఫెక్షన్స్ కి మళ్ళీ ఇంకొక కరెస్పాండెన్స్ ఉంది. మన చక్రాస్ చెప్పాను కదా, సెట్ చక్రాస్ అంటాం. బ్యాక్ ఆఫ్ ద చక్రాస్ అంటే, బ్యాక్ అంటే యాంగ్ నుండే ఎంటర్ అవుతుంది లోపలికి, అంతేనా, పైనుండే ఎంటర్ అవుతుంది కదా ఆకాశం, ఈ చుట్టూ వాతావరణం నుండే మనకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి బయట వెదర్ వల్ల, అవునా. అయితే ఇక్కడ ఈ 3 places 4 బ్యాక్ చెప్పా కదా, ఇక్కడ లాస్ట్ అండ్ చూపిస్తాను, బిగ్ డాట్ పెట్టచ్చు, నేను స్టార్ పెడుతున్నాను. స్టార్ పెట్టకపోతే ఇది పెట్టచ్చా, అది డౌట్ ఏం రావద్దు. జస్ట్ పిల్లలకైతే డిజైన్ గీసినట్టుగా ఉంటుంది వాళ్ళకి. జస్ట్ 3 డాట్స్ అండి కంపల్సరీ పెట్టాలి. ఇన్ఫెక్షన్స్, ఎనీ ఇన్ఫెక్షన్స్ చాలా చెప్పాను మీకు ఇన్ఫెక్షన్స్ కి. ఇది ఈ ఫింగర్ది, ఇది, ఓకే, ఇన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరన్నా అడిగినా కూడా ఏంటి పిచ్చి గీతలు గీసారంటే, లేదు ఇది ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ద కలర్ ట్రీట్మెంట్ అని చెప్పండి, ఓకేనా. అండ్ మీకు ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా అద్భుతమైన పాయింట్, అది బాడీలో చూపిస్తాను, ఇక్కడ కూడా చూపిస్తాను. జ్వరం బాగా వస్తుంది, 104 102, మనకు 100 రాగానే పేర్చబడతా ఉంటుంది కదా, ఇట్లా పెట్టి చూస్తూ ఉంటాం. ఫీవర్ రాగానే మనకు తగ్గదు అనిపించినా కూడా మీరు ఈ థమ్ ఫింగర్ తీసుకోండి. అందరూ థమ్ ఫింగర్ 1 2 కార్నర్, సెకండ్ కార్నర్ చూడండి, ఇక్కడ ఫోల్డ్ ఉంది, ఇక్కడ ఫోల్డ్ ఉంది. సెకండ్ ఫోల్డ్ దగ్గర సెంటర్ లో బ్లాక్ డాట్. You must do it, okay, when you are feeling feverish. Very good result. అండ్ ఇంకోటి, మన బాడీలో ఈ పాయింట్ ఎక్కడ ఉందో తెలియాలి కదా. మీరు చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ విన్నారు కదా నా క్లాసు, ఇది ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇదంతా ఏమని చెప్పాను? హెడ్ అండ్ నెక్ ఏరియా, సర్వైకల్ ఏరియా అని చెప్పాను. సర్వైకల్ ఎక్కడ ఉంది, నెక్ ఏరియా ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్, యాంగ్ సైడ్, నాట్ ఫ్రంట్, ఓకే. ఇది గుర్తుపట్టుకోవాలి మీరు. బ్యాక్ ఎక్కడ ఉంది, సర్వైకల్ ఎక్కడ ఎండ్ అయింది, నెక్ ఎక్కడ ఎండ్ అయింది, మీ నెక్ పెట్టుకోండి, చెయ్యి పెట్టుకోండి. అందరు కెమెరా ఆపేస్తే మీరు ఎక్కడ పెట్టుకున్నారు నాకేం తెలుస్తుంది. ఇది కాదు,
ఒరిజినల్ బాడీ మీకు చెప్పండి నాకు. ఒరిజినల్ బాడీ మీకు బోన్ వెనక బోన్ టచ్ అవుతుందా? ఎత్తు బోన్. ఈ ప్లేస్ అనేది మీ బాడీలో ఒరిజినల్ ప్లేస్ లో ఎక్కడుందో చూపిస్తున్నాను. బోన్ టచ్ అవుతుందా? ఎత్తు బోన్. జస్ట్ వెయిట్. నాది కనిపిస్తుందా లేదా తెలియదు. చూడండి, కనిపిస్తుందా వేలు? కనిపిస్తుంది. టచ్ చేస్తున్నాను చూడండి. ఈ ప్లేస్ లో బ్లాక్ డాట్ అప్లై చేయండి. జ్వరం వచ్చినప్పుడు, చలి జ్వరం వచ్చినప్పుడు రెడ్ కలర్ యు అప్లై. రెడ్ కలర్ చలి పెడుతూ ఉంటది కదా, చలి పెడుతున్నప్పుడు మనకి ఏం కావాలి? హీట్ కావాలి. మీకు హీట్ దేనికి చెప్పాను? కలర్ రెడ్ అని చెప్పానా లేదా? గుర్తుకొచ్చిందా చెప్పిన కలర్? యు మస్ట్ రిమెంబర్ ఇట్. ఇది బాగా గుర్తుపెట్టుకు, ఎందుకంటే ఫీవరిష్ మనం అటు ఇటు వెళ్ళినప్పుడు, మన ప్రయాణంలో కానీ, వెదర్ పడక కానీ జ్వరాలు వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి మనము చేయాలి. రేపు మళ్ళీ ఈ లంగ్స్ గురించి కూడా చెప్తాను. మెయిన్ మనం ఆక్సిజన్ ప్రాణశక్తితోనే బ్రతుకుతున్నాం కాబట్టి లంగ్స్ కరెస్పాండెన్స్ లో, అండ్ మళ్ళీ రేపు మళ్ళీ లంగ్స్ గురించి పాయింట్స్ ఉంటాయి, లింప్ అండ్ లంగ్స్. అవి చెప్పుకుంటూ ఇంకా మళ్ళీ కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఇవన్నీ మళ్ళీ రివైజ్ క్లాస్కి వచ్చే కంటే ముందు అయిపోయిన తర్వాత కూడా మీరు చూసుకోండి. ఆ లీస్ట్ మీరు ఏం నేర్చుకున్నారు, మైండ్ లో ఏం ఎక్కినాయి అనేది రావాలి. వస్తేనే నీకు జీవితాంతం గుర్తుకుంటది మీకు. సింపుల్ తిరిగి. ఓకేనా? పెద్దమ్మ క్లాసు మేడం ఇది రిటర్న్ మెటీరియల్ లేదా మేడం ఈ క్లాసెస్ కి? పీడిఎఫ్ మ్యామ్. పీడిఎఫ్ అంటే నేను అన్ని గ్యాదర్ చేసి చెప్తున్నాను. కాకపోతే మీకు కొన్ని మేము ప్రయాగ్రాజ్ నుండి కొన్ని బుక్స్ నేను చూపిస్తాను. మీరు ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసి తెప్పిస్తాను. చాలా ఉన్నాయి బుక్స్. మీకు కలర్ థెరపీ బుక్స్ ఉన్నాయి, సీల్ థెరపీ బుక్స్ ఉన్నాయి. నా సజెషన్ మాత్రం కలర్ థెరపీది కూడా ఉంది. అది చాలా ఇంపార్టెంట్ బుక్. మీకు కావాలంటే, మీకు చూపించిన తర్వాత మీకు కావాలంటే నేను అక్కడ నుండి ఆర్డర్ చేసి మీకు పంపించాలి నేను. అట్లా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అన్ని కలెక్ట్ చేసి మేము విన్న నాలెడ్జ్, మేము ఎక్కువ వాటి మీద ప్రయోగాలు చేసిన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిని అన్ని కలెక్ట్ చేసి ఎవరైతే ఏదైతే ఇంపార్టెంటో చూసి చెప్తున్నాను అన్నమాట. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా, ఎందుకంటే నా ఆశ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ని ఇక్కడ టీచ్ చేయాలి, పిల్లలందరికీ నేర్పాలి. ఒక క్లాస్ లో ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలనేది నా ఆశ. ఫ్యూచర్ లో ఎప్పుడు ఉంటుందో కానీ, ఎందుకంటే మన ఈ చైనా వాళ్ళు మన బుక్స్ ను, గ్రంథాలను ఎత్తుకుపోయి అన్ని కాల్చివేసి కొన్ని మన జ్ఞానాన్ని అంతా కూడా నాశనం పట్టించారు, డిస్ట్రాయ్ చేసేసారు మొత్తం. అదే మళ్ళా ఇప్పుడు మన ఇండియన్ అతను ఒక మాతా ప్రసాద్ కెమికా అని, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత అబౌవ్ 70 ఏజ్ లో మళ్ళీ 25 బుక్స్ అండ్ ఇంకా చాలా రాశాడు. 25 బుక్స్ ఏంటి, భగవద్గీత లాగా రాశాడు. అంటే అన్నము బాగా మెత్తగా నమిలి లోపల పెట్టుకునేలాగా ఆయన అందరు కొన్ని వేల పేషెంట్స్ మీద ప్రయోగాలు చేసేసి ప్రోటోకాల్, అంటే మందు గోళీలు అంటారు కదా, అంటే టైఫీ అని, పారాసెటమాల్ అని ఎట్లా ఇస్తాము, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఒక్కొక్కటి మన హోమియోపతిక్లో మీకు తెలుస్తుంది. ఎవరైతే వాళ్ళకి తగ్గట్టే మెడిసిన్స్ కలిపి ఇస్తుంటారు. అట్లానే ఇది ఇప్పుడు అందరికి ఒకటే రకంగా ఉన్నది ప్రోటోకాల్. దీంట్లో ఈ విద్యలో ఏ పర్సన్ వస్తారో ఆ పర్సన్ ని ఏది ఇన్బ్యాలెన్స్ ఉంది దాన్ని బట్టి, అండ్ ఇంకా బర్త్ ఆర్గాన్ మీరు ఎవరు పంపలేదు, దాన్ని బట్టి మీకు ఎవరిది వాళ్ళకి పంపుతున్నాను. ఇద్దరే పంపారు నాకు. మీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మావి కూడా పంపించొచ్చా మ్యామ్? పంపించండి. పేరెంట్స్ వి కూడా పంపించొచ్చా? పంపించండి. మ్యామ్ మా హస్బెండ్ కి ఆఫీస్ లో ఉండడం వల్ల ఎక్కువ నుంచోవడం ఉంటున్నారు, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి అన్నారు. హార్ట్ ప్రాబ్లమా? హార్ట్ కాదు, లెగ్స్. లెగ్ ప్రాబ్లము, సయాటిక్ అని ఏంటి అది తెలియాలి. టంగ్ పిక్కి కూడా పంపండి. మీరు తర్వాత నాకు కాల్ చేయండి 8:30 తర్వాత, అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.